బాబాయ్ కాలిపోతుంది బాబాయ్, వణుకుతా అన్నాయి లోపల. హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే లైక్ ఇన్స్టాగ్రామ్ కోసం కొన్ని వీడియోస్ ఇంకా ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను. ఇంకా దాని తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాలి, దాని తర్వాత కుకింగ్ చేసుకోవాలి, దాని తర్వాత తినాలి. సో అసలు లైక్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టే ముందు అసలు ఎంతసేపు షూట్ చేస్తాం, ఎన్ని ఫొటోస్ తీస్తాం, అసలు ఎంత చెల్లో ఎలా తీస్తామని మీరు చూడండి, తెలుస్తుంది అనమాట. సో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది చూసే వాళ్ళకి, మాకు బాగోదు. బట్ స్టిల్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చాలు. సో ఇప్పుడే లొకేషన్కి వచ్చాము. లొకేషన్కి వచ్చాక బయట టెంపరేచర్ చూస్తే 2 degrees ఉంది. ఇప్పుడు ఈ జాకెట్ తీసేసి షూట్ చేయాలి. వణుకుతా అన్నాయి లోపల. ఇప్పుడు అంత చలిలో ఈ జాకెట్ తీసి దీని మీద ఫోటోలు దిగాలి. మీకు చూడడానికి బాగానే ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు. అన్న ఫోటోలు బాగున్నాయి అంటారు, దిగేటప్పుడు నాకు తెలుస్తుంది. వణుకు పడతాను, చేతులు చూసారా ఎర్రగా అయిపోయినాయి చలికి. బట్ స్టిల్ అలాగే ఫోటోలు తీసుకున్నాం. బాబాయ్ దోలు తీరిపోతాను తెలుసా, చేతులు గడ్డగట్టిపోతున్నాయి, పింకిష్గా అయిపోతున్నాయి. బట్ స్టిల్ తీసేదే. ఇప్పుడే హాఫ్ ఆఫ్ ద షూట్ ఈస్ కంప్లీటెడ్. సో ఇప్పుడు రిమైనింగ్ స్టూడియోకి వెళ్తున్నాం. మన ఫోటోగ్రాఫర్ ఎవరంటే కమ్ బ్రో, ద హ్యారిస్. ఇంకా మీదట మీరు హ్యారిస్ బ్రోని మన వీడియోలో రెగ్యులర్గా చూస్తారనమాట, ఎందుకంటే బ్రోనే మన పార్ట్నర్ ఇంకా అది. సో సగం ఫోటోలు అయితే చాలా బాగా వచ్చాయి. మీరు పోస్ట్ చేసినప్పుడు చూడండి, పోస్ట్ చేసినప్పుడు చూడాలనుకుంటే ఐఎమ్ గోనా మెన్షన్ ద ఇన్స్టాగ్రామ్ ఐడి, అక్కడ మెన్షన్ చేస్తాను, చూసి అప్పుడు చెప్పండి బాగున్నాయో బాగాలేవో. టైం ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఇప్పుడే మా షూట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లా తీసినాడు. మీరు జస్ట్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూసి దాని కింద కమెంట్ చేయండి. హరీష్ 10 out of 10కి ఎంత రేట్ ఇస్తారో మీరు మెన్షన్ చేయండి, నేను మెన్షన్ చేస్తాను హరీష్ని. ఎంత రేట్ చేస్తారో మీరు చేయండి. సో ఇప్పుడు పొద్దునుంచి మేమేం తినలేదు. బ్రో జస్ట్ మ్యూస్లీ తిన్నాడు అంతే, నేనైతే అది కూడా తినలేదు. ఇంక ఇప్పుడు మేము వెళ్ళి షాపింగ్ చేసి రూమ్కి వెళ్ళి వండుకొని దాన్ని తినాలి. సో అందుకని మధ్యలో ఎనర్జీ కోసం స్నిక్కర్స్ తెచ్చుకున్నా, 5 తింటా. ఇంకా ఈరోజు నా లంచ్ స్నిక్కర్సే. ఈవినింగ్ 5కి స్నాక్స్ ఏందిరా అంటే రైస్ అండ్ దాల్ విత్ పొటాటో, అదే మా మెన్యూ ఈరోజు. పొటాటో ఫ్రై ఎలా చేసుకొని ఏం తిన్నామో కూడా చూపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి. ఇదే అన్నమాట మనం షూట్కి వచ్చిన లొకేషన్. అంటే ఆ రోజు మనం పైకి ఎక్కాం కదా, ఆ లొకేషన్కే వచ్చాము. సో అందుకన్నా మంచి లొకేషన్లో దగ్గర. మా టైం చాలా బాగుంది. యూజువల్లీ బస్సులు మిస్ అవుతాయి కదా, బస్సు మా కోసం 2 minutes లేట్గా వచ్చింది. ఫోటోలు బాగా వచ్చాయి, బస్సు టైంకి వస్తుంది, మరి చూడాలి, ఫుడ్ కూడా బాగా ఇద్దాము. సో ఇప్పుడే బస్ దిగాము. బస్ దిగేసి యాజ్ యూజువల్గా మనం వెళ్ళే స్టోర్కి వెళ్ళి చికెను కూరగాయలు తీసుకొని మళ్ళీ బస్సు పట్టుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ కొన్ని తీసుకోవాలి, పెన్నీలో కొన్ని తీసుకోవాలి. యాజ్ యూజువల్లే చికెన్ తీసేసుకున్నాము. యాజ్ యూజువల్ మనం తీసుకునే చికెన్. ఫేస్ వాష్ కావాలంటే డిఎంకి వచ్చాము. అరగంట నుంచి దాకా ఆమెను వెళ్ళి మేము ఫేస్ వాష్ మాది ఎక్కడ ఉందని అడిగితే రైట్ సైడ్ ఈజ్ ఫర్ జెంట్స్ అనింది. దాని నుంచి తిరుగుతాను, ఇంతవరకు దొరకలే మాకు ఫేస్ వాష్. ఈజ్ బయింగ్ ఫేస్ వాష్ ఫ్రమ్ డిఎం. సో అంతా షాపింగ్ అంతా ఇక్కడ షాపింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకో 2 minutesలో బస్సు ఉంది. యాక్చువల్లీ ఆ బస్సు ఇప్పుడు లేట్గానే వచ్చింది, చూడాలి ఇప్పుడేం కరెక్ట్ టైంకి వస్తుందో లేదో. సో ఇంకా ఇంటికి వెళ్ళి వండుకొని తినాలి. యాక్చువల్లీ ఆకలి అవుతుంది, నిక్కర్స్ చేద్దాం. ఫుడ్ లేనప్పుడు మన స్నిక్కర్సే దిక్కు. ఇప్పుడే షాపింగ్ నుంచి వచ్చాం. మొన్న మనకి బిర్యానీ చెప్పిన చెఫే ఈరోజు మనకి గార్లిక్ బ్రెడ్ చేపిస్తున్నారు. సో గార్లిక్ బ్రెడ్ పక్కన ఎగ్ ఆమ్లెట్ చేపించుకొని తినేయడమే. ఫస్ట్ మీకు కావాల్సినంత గార్లిక్ తీసుకొని కట్ చేసి తోలు తీసి కట్ చేసుకోవాలి. ఇలా అంటే అట్లా అయిపోయింది. దాని తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఎస్, మనం ఈ బటర్లో మనం కట్ చేసిన గార్లిక్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. నార్మల్గా అయితే యాక్చువల్లీ మాకు ఇక్కడ 0 degrees ఉంది, అందుకని బటర్ రాయిలా ఉందన్నమాట. సో బటర్ అది మిక్స్ కాకుంటే చెఫ్ మనకు ఒక బ్రిలియంట్ ఐడియా ఇచ్చినారు. ఏంటంటే
స్పూన్ని వేడి చేసి దీంతో కలిపేయమని చెప్పి. ఎంతైనా చెఫ్ అంటే చెఫే. ఏం తింటది కాబట్టి ఓ స్నిక్కర్స్ చేసాం, ఓ బిస్కెట్ కూడా వేద్దాం, ఎందుకంటే బ్రెడ్ లేట్ అయ్యేటట్టు ఉంది. ఈ బ్రెడ్ గుర్తుందా, బగెట్, అదే ద ఫేమస్ మీమ్. ఈ బ్రెడ్తో చంపేయచ్చు మనుషుల్ని. ఉయ్యమ్మ ఈరోజు ఇంకా గట్టుకుందయ్యా. సౌండ్ రండి. దీన్ని మనం తినబోతాం. సో మనకి ఇక్కడ వరకు చాలనుకుంటాను, చాలకపోతే మళ్ళీ ఇంకో కొంచెం తింటాం. సో ఫస్ట్ బ్రెడ్ని ఇట్లా కట్ చేసుకుందాం. ఆల్రెడీ మనం చేసుకున్న ఈ బటర్ని గార్లిక్ని దీని మీద ఇట్లా వేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ దీనిలో ఆరిగానో కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ ఆరిగానో మాకు నచ్చదు కాబట్టి మేము మిక్స్ చేసుకోలేదు. మీకు నచ్చితే మీరు మిక్స్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చీజ్ మీ దగ్గర ఎంత ఉంటే అంత చీజ్ తీసుకొని దాని మీద స్ప్రింకిల్ చేసుకోవడమే మీకు నచ్చినంత. ఎంత ఎక్కువ చీజ్ వేస్తే అంత బెస్ట్, తెలుసా? అంత టేస్ట్ అంట మరి చెఫ్ చెప్తున్నారు. కానీ హైలైట్ ఏంటంటే చెఫ్ చీజ్ వేయకుండా చేసినారు, మనకు చీజ్తో చెప్తున్నారు. అదే మ్యాజిక్. నాకైతే దీన్నే తినేయాలనిపిస్తుంది. యాక్చువల్లీ కొత్తిమీర కూడా కావాలని చెప్పారు, కానీ మన దగ్గర అన్ని వసతులు లేవన్నమాట. సో పేదవాళ్ళం బ్రో జర్మనీలో మేము. సో అందుకని చెప్పి ఇంకా ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతాను. ఇదే చూడడానికి చాలా బాగుంది యాక్చువల్లీ, కానీ వేడి చేసుకొని తిందాం. ఇప్పుడే అయిపోయింది. మన డెలిషియస్ గార్లిక్ బ్రెడ్ ఈజ్ రెడీ. చీజ్ పుల్ చూద్దామా? తిరిగిపోతుంది. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ అమేజింగ్ ఫుడ్. ఇక బాబాయ్ కాలిపోతుంది బాబాయ్. ఇంత సింపుల్గా గార్లిక్ బ్రెడ్ చేసుకోవడం, దీనికోసం నేను డామినోస్లో రక్తాలు చిందించింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. చెఫ్ గారు థ్యాంక్ యూ. మీ దగ్గర కూడా ఈ లాంగ్ బ్రెడ్ కానీ దొరికితే, వెల్లుల్లి ఎట్లాగో మన ఇంట్లో ఉంటాయి, చీజ్ తెచ్చుకోండి. చీజ్ అనే బ్రెడ్ తెచ్చుకున్నారంటే సెట్టు. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏం లేదు, ఎండుమిరపకాయలని మిక్సీ కొడితే అయ్యే చిల్లీ ఫ్లేక్స్ తెచ్చుకొని ఓవెన్లోనే చేయాల్సిన పనిలే. నాకంటే అక్కడ ఓవెన్ ఉంది కాబట్టి ఓవెన్లో చేసినాం. మనకి చెప్పిన చెఫ్ గారు ప్యాన్లో చేసినారంట. అదే అది తెలిపోయింది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మన చెఫ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పండి. మరో జర్మనీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.